మీకేమైనా మార్పు కనిపిస్తుందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగానే ఉందండి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో పోయిన 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాలు చూసుకోండి, మీకే తేడా కనబడిద్ది కదా. ఇప్పుడు తల్లికి వందనం ఉంది, అది ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఒకరికే వేసేవాళ్ళు. ఇప్పుడు అంతేందుకు మా ఇంట్లోనే 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు కూడా వేశారు. అదొకటి. మళ్ళా రేపు వచ్చే నెలలో బస్సు ఫ్రీ, అది కూడా అమల్లోకి వచ్చింది. మరి రైతు భరోసా అది ఇచ్చారు. గవర్నమెంట్ మాత్రం ఎక్సలెంట్గా చేస్తున్నారు. పోయిన చంద్రబాబు గారు కాకుండా ఇప్పుడు చంద్రబాబు ఏ ఇంటికి పడితే ఆ ఇంటికి ఆయనే వెళ్తున్నాడు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయనకే తెలియట్లేదు. ఏ కారు చూసినా సరే ఇల్లు కావాలంటే ఇల్లు. నిన్న ఒక పిల్లలకి నలుగురికి సైకిల్ కావాలంటే నలుగురికి ఎమ్మటే కొనేసి 12 గంటల్లో సైకిల్ కొనేసి ఇచ్చాడు. వైసీపీ వాళ్ళు మేము ఇచ్చిన పథకాలే బాగున్నాయి అంటున్నారు. సరే, వాళ్ళు ఇచ్చిన పథకాలు. నేను ఒక ఆటో డ్రైవర్ని, ఆ ఆటో డ్రైవర్కి 1 సంవత్సరం వేసాడు నాకు. నా ఇంట్లో పిల్లలకి ఒకే సంవత్సరం వేశారు. ఏది 13,000. ఇప్పుడు నా పిల్లలకి ఇద్దరికి 13,000 పడినాయి తల్లికి వందనం. అలాంటి సీఎం రిలీఫ్ అన్ను. మా ఇంట్లో ఇల్లు కాలిపోయింది. మనకి ఇల్లు కాలిపోతే సీఎం ఏది వైసీపీ గవర్నమెంట్లో కాలిపోయింది ఇల్లు కాలిపోతే మా అమ్మకి సీఎం గారికి రిలీఫ్ ఫండ్కి పెడితే ₹1,00,000 శాంక్షన్ చేసి మాకును ఒక 2 నెలలు మనకి గద్దె రామ్మోహన్ రావు దయ వల్ల, గద్దె గారు దాని వల్ల మనకు వచ్చింది. అసలు ఇప్పటి వరకు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. 2029 మళ్ళీ ఏమండి తెలియని వాళ్ళు అలా చెప్తారండి. తెలిసిన వాళ్ళు అయితే ఎవరు అలా మాట్లాడరు. వాళ్ళు చెప్పుకోవాలిగా మరి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి కదా 11 సీట్లకి అంకితం అయిపోయారు వాళ్ళు. 2029లో మేము రాగానే రప్ప నరుకుతాం. ఏమన్నా రప్ప అప్పుడు నరకడం, ఇప్పుడు ఎందుకంటే నరకడం. ఇప్పుడు పని చూడమానండి. ఇప్పుడు ఉచిత బస్సు పెడుతున్నారు కదా, దీనివల్ల మీరు ఒక ఆటో లేదండి, అదేమి ఇబ్బంది ఉండదు. ఆటో డ్రైవర్లకి ఆటో ఉంటుంది. ఆయన కూడా రేపు 15వ తారీఖు ఆటో డ్రైవర్లు అందరికీ న్యాయం చేస్తామని మొన్న కూడా చెప్పాడు. రేపు బస్సులు కానీ ఆటో డ్రైవర్లకి అందరికీ న్యాయం చేస్తాము, ఏమి ఇబ్బందులు పడమాకండి, మీకు తెలంగాణలో ఇబ్బంది పడ్డని అలాగేమి ఇబ్బంది పడద్దండి అని చెప్పారు. చంద్రబాబు గారే చెప్పారు. స్కూల్లో ఇప్పుడు యూనిఫామ్ అయితే అసలు నాకే ఆశ్చర్యం ఉంది. ఒక ప్రైవేట్ స్కూల్లో ఎలాగా యూనిఫామ్ ఉందో అసలు అది కూడా పని చేయట్లేదు. ఆ యూనిఫామ్ కానీ సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు. పెన్షన్ అంటే చూశారుగా మీరే, పెంచుకుంటూ పోతే 250 అన్నాడు. చంద్రబాబు గారు మగోళ్ళలాగా వచ్చాడు, 3,000 చేశాడు. 3,000 మన 4,000 చేశాడు ఎమ్మటే. ఆ 4,000 ఇది 3,000 మొత్తం కలిపి ₹7,000 ఫస్ట్ నెలలోనే ఇచ్చాడు, అమలు చేశాడు. అసలు రాజధాని నగరానికి మన విజయవాడ దగ్గరగా ఉంది. అవునండి. నిర్మాణం అసలు సాధ్యపడిద్ది అంటారా? ఎక్సలెంట్గా చంద్రబాబు గారు ఇదే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కానీ ఉంటే, ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు కానీ ఉంటే ఎమ్మట్లుగా అమరావతి మొత్తం ఎక్లేస్గా ఉంటుంది. మేము అధికారంలో ఉంటే 3 రాజధానులు. అసలు ఏముందండి 3 రాజధానులు ఏం చేశాడు చెప్పమానండి. ఏమండి పెద్దలు ఆ జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలుసు, అనుభవం తెలుసు అన్నారు. ఎంతసేపు నరుక్కోవడాలు చంపుకోవడాలు తప్ప పగలు పరిష్కారాలు ఎందుకండి? చంద్రబాబు గారి పాలనను పవన్ కళ్యాణ్ గారి పాలన బాగానే ఉంది. ఏ క్లాస్గా ఉంది కూటమి ప్రభుత్వం. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మన సీఎం గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ అంతా బాగా చేస్తున్నారు. అటు పైన నరేంద్ర మోడీ గారు కానీ. ఇప్పుడు జగన్ వరుసగా పర్యటనలు చేస్తున్నాడు కదా, అసలు ఎందుకండి మొన్న చూశారుగా, ఒక మనిషిని తొక్కించుకొని వెళ్ళిపోయాడు. అది చూసుకోవాలిగా డ్రైవర్. ఆయన బిజీలో ఉన్నాడు, మరి చూసుకుంటే అది కూడా అబద్ధం ఆడేసాడు. నిన్న మరి మామిడికాయలు అవన్నీ 4 ట్రాక్టర్లు పెట్టి ఇచ్చేసి మరి అన్ని చూసుకొని వెళ్ళిపోతే మరి అది పద్ధతారా? తినే కాయలు కూడా తొక్కుకుంటూ వెళ్తారా? అది నీకు రైతుకి నష్టం వచ్చిందంటే అది మీడియా ద్వారా నువ్వు ఇచ్చేయి, తప్పులేదు. అంతేగాని నువ్వు తొక్కుకుంటూ వెళ్తే ఎలాగా తప్పు కదా. అది జనాలు చూస్తారు కదా. నీకు జగన్ పర్యటన చేసే స్వలాభం కోసం ఎందుకు పనికిరానండి? వాళ్ళ సొంత చెల్లే తిడుతుంది ఎందుకు చేస్తున్నామని. ఎందుకండి ఉపాయం? ఇలాగ చేస్తే జనాలు ఓట్లేరు. నీకు పరిపాలన ఏం రాలేదో అది అడుగు, మీడియా ముందుకు వచ్చి అడుగు, లేదంటే రోడ్డు మీదకి వచ్చి అడుగు. అంతేగాని ఇలా చంపుకోవడాలు రపాలు ఎందుకు? మా డైలాగులన్నీ ఎందుకు? చంద్రబాబు గారు తలుచుకుంటే 5 నిమిషాలు, పవన్ కళ్యాణ్ తలుచుకుంటే 5 నిమిషాలు పని. అసలు మమ్మల్ని ప్రతిపక్షాలని బతకనివ్వడం లేదు. అవన్నీ ఉంటున్నాయండి. అలా చేస్తే ఎప్పుడో ప్రజావధికి పడేశాడు. అప్పటి నుంచి ఆయన మొదలెట్టాల్సింది. రెడ్ బుక్ గారు ఓపెన్ చేయలేదు. ఆయన చేస్తే 5 నిమిషాలు పని వీళ్ళందరికీ. కానీ అలా చేయడు ఈయన ఆపుతాడు. లోకేష్ గారు చెయ్యాలనుకుంటారు, చంద్రబాబు గారు వద్దు అంటారు. అరెస్టులన్నీ కావాలనే చేస్తున్నారు. కావాలని ఏమండి? చట్టం పనక ఎవరైనా తీసుకుపోవాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను తప్పు చేస్తే నాకు చట్టం పని నేనే వెళ్ళిపోవాలి. ఎవరైతే తప్పు చేసింది అది వదలడు, అది చట్టం, అది నిర్ణయం అంతే.